సీతారామపురం మండల కేంద్రంలోని స్థానిక బెస్త కాలనీలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఉదయగిరి సీఐ వెంకట్రావు ఆధ్వర్యంలో ఇంటింటా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గ్రామాల్లో శాంతి భద్రతల కోసం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహించామని తెలిపారు. గ్రామంలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే సరైన పత్రాలు లేని 21 ద్విచక్ర వాహనాలను 4 4-వీల్ వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. సరైన పత్రాలు అందజేసి వాహనాలు తీసుకెళ్లాలని, ఎవరైనా గంజాయి పండించినా అమ్మినా పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. యావత్తు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే బాల్య వివాహాలు జరిపించినా ప్రోత్సహించినా 2 ఏళ్ల జైలు శిక్షతో పాటు ₹1,00,000 వరకు జరిమానా విధిస్తామని, బెయిల్ కూడా లభించదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు వెంకట రాజేష్, శ్రీనివాసులు, మహేంద్ర, ఆదిలక్ష్మి, మధుసూదన్ రావు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతానికి రకరకాల కొత్త వ్యక్తులు వచ్చి నివసించి వెళ్తున్నారనే ఉద్దేశం ఒక ఇన్ఫర్మేషన్ ఒకటి ఉంది. రెండోది, ఈ ప్రాంతంలో కొన్ని గాంజా సేవించే యూత్ కొంతమంది ఉన్నారని చెప్పేసి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి భవిష్యత్తులో ఇట్లాంటివి లేకుండా కౌన్సిలింగ్ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు సుమారు ఒక 40 మంది సిబ్బందితోటి మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు, కావలి డిఎస్పీ గారు ఆధ్వర్యంలో ఈ కార్డన్ సెర్చ్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. సుమారు 110 నుంచి 120 ఇళ్ళ వరకు కార్డన్ సెర్చ్ ప్రోగ్రాంలో తనిఖీ చేయడం జరిగింది. కొంత గాంజాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక 4-5 ఇళ్ళు అయితే త్వరగా చెక్ చేయడం జరిగింది. ఎక్కడ ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. కానీ డాక్యుమెంట్స్, సరైన పత్రాలు లేనటువంటి వెహికల్స్ ఒక 21 బైక్స్, ఒక 4-5 4-వీలర్స్ ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ కూడా ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకపోవడం వల్ల వాటిని కూడా ఒకసారి వెరిఫై చేద్దామని ఇక్కడికే తీసుకొచ్చాం. అవి వెరిఫై చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే మా ఎస్పీ గారి మా ఆదేశాల మేరకు ఇప్పుడు ఎక్కువగా రోడ్డు యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. మనకి కొత్తగా NH-167 బీజీ అనేది మన సింగరాయకొండ నుంచి కోరుమాలి వెళ్ళేది కానీ, లేకుంటే కావలి నుంచి సీతారాంపురం వచ్చి రోడ్ల మీద రోజు ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. బళ్ళు కొంచెం ఓవర్ స్పీడ్ తోటి వెళ్ళటం వల్ల, హెల్మెట్ పెట్టుకోకుండా ఉండటం వల్ల, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఉండటం వల్ల, రోడ్డు నియమ నిబంధనలు ఏవైతే ఉంటాయో అవి ఫాలో అవ్వకుండా ఉండటం వల్ల, ఇది హైవే అవటం వల్ల ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. ఆ యాక్సిడెంట్ తగ్గించే క్రమంలోనే ఇక్కడ ఎవరైతే ఈ ఊరి గ్రామ పెద్దలు రాజా వాళ్ళ సమక్షంలో ఒక 100 మంది ఎవరిని గ్యాదర్ చేసి వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. దాంతోపాటు గాంజాకి సంబంధించి కూడా యూత్ పెడదారి పట్టకుండా ఎక్కడ ఏదన్నా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా పోలీసు వారికి సమాచారం ఏర్పరిచే విధంగా వాళ్ళని కౌన్సిలింగ్ చేసుకున్నాం. అదేవిధంగా నిర్భయ యాక్ట్కి సంబంధించి కానీ, ఇతర రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించిన, గంజాయికి సంబంధించిన వాటితో పాటు ఇతరత్ర పోలీస్కి రిలేటెడ్గా డైలీ ఉండే విషయాల మీద ఈ ప్రాంత ప్రజలకి ఈరోజు అవగాహన కల్పించాము. భవిష్యత్తులో ఎట్లాంటి ఇన్సిడెంట్ ఇక్కడ జరగకుండా వీళ్ళంతా సక్రమైన దారిలో ప్రయాణిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ మీడియా ద్వారా ప్రజలకు తెలియపరచుకునేది ఏంటంటే, రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించి ఎక్కడన్నా ఏదైనా అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరిగి ఏదైనా అట్లా పడిపోయి ఉన్నారో, లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసి వెంబటే తెలియపరచండి. ఎందుకంటే గోల్డెన్ అవర్స్ అని ఫస్ట్ 45 మినిట్స్లో ఒక వ్యక్తి ప్రాణాన్ని సేవ్ చేయాలంటే ఫస్ట్ 45 మినిట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడన్నా ఎవరన్నా ఇట్లాంటి ఇన్సిడెంట్ కానీ గుర్తిస్తే 112కి కాల్ చేసైనా, లేకుంటే లోకల్ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చైనా వాళ్ళ ప్రాణాలు కాపాడటానికి అందరూ సహకరిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియెంట్ ఫీచర్స్: కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్, మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్. విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి. Hi Nellore, please subscribe to N3 TV.